ఏం చేస్తున్నావు? ఏ లేదు ఇన్నే ఉన్నారా. అన్నం పెడతావా? అన్నీ రెడీగా ఉన్నాయి, నువ్వు పెట్టుకొని తినటమేరా. ఏం కూర చేసినావు ఇవాళ? కూర ఏం కూర చేసినావు? చూడరాదు, చూస్తే తెలుస్తుంది. ఇవాళ బాగా అన్నం కూర పువ్వు అన్నీ మంచిగా లైన్లో పెట్టినావు. ఏంది చికెనా? చికెన్, కోడి తలకాయలు, కోడి కాళ్ళు, అల్లా దోసకాయ, టమాటీలు. సపరేట్ ఇయ్యాలా? ఇవాళ ఏం లేదులే కానీ అల్లా దోసకాయ టమాటా వేసిన. కోడికాయలు కొట్టుకున్నావుగా, కోడికాయలు తలకాయలు. నీళ్ళు నువ్వు తిన్నావా? నేను తినలే, నీకే తెచ్చిన ఫస్ట్. నేను తిన్నాను, నువ్వు తింటావా? అట్లా నేర్చుకోవాలి. నేను తిన్నా మూడు తిన్నాక భార్య తినాలి. ఫస్ట్ మొగను పెట్టాలి, మొగను పెట్టినాక భార్య తినాలి. అంతేనా? ఆహా, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ? అందుకనే నీకే తెచ్చిన, నువ్వు తిను. అయితే కోడి కాళ్ళు కోడి తలకాయలు వండితే ఏమవుతుంది బావా? కోడి కాళ్ళకు వండితే కాళ్ళకి గుజ్జు వస్తుంది అంటారు, నిజమేనా? కాళ్ళు తలకాయలు టేస్ట్ బాగుంటది. చింతపులుసు పోసి కొద్దిగా లైట్గా కొద్దిగా మామూలు సారి పెట్టి పొందితే కూర ఎట్లుంటుంది అనుకున్నావు? గిన్నె తిన్నాడు, 2 గిన్నెలు తింటారు. అంతేనా? నచ్చుతుంది, బాగుంటుంది, రుచి ఉంటుంది, టేస్ట్ వస్తుంది. చింతపులుసు పోసి ఉంటే ఖచ్చితంగా ఉట్టి నీళ్ళు పోసి ఉంటే కూర రుచి ఉంటుంది. అంతేనా? అదేలే, ఈ కోడి కాళ్ళు కోడి తలకాయలు తినటం వల్ల కాళ్ళకి మొకాళ్ళకి గుజ్జు వస్తుంది, చాలా ఆరోగ్యానికి మంచిది కాదు? మంచిది. అరుగుదల కూడా మటన్ కంటే చికెనే అరుగుదల. మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంతేనా? ఏం కాలుతుంది, ఏం కాలుతుంది కూర. మరి ఒకసారి ఇటు చూడరా, ఎంతగానో తలకాయ ఉంచుకుంటావు.